ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పైన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ముసలి కన్నీరు కార్చడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నాడు 98లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఆ పరిశ్రమ మూతపడింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ప్రజలు ఆ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని చెప్పి అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రైతులు కూడా భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులు అనేక దశలుగా ఉద్యమాలు చేస్తుంటే నాడు 2014లో కానీ 2018లో కూడా మీరు బీజేపీ పార్టీ సంబంధించిన ఎంపీని కానీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఆనాడు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి అనసరాజు గంగారాం గారి చేత అనేక సార్లు విజిట్ చేశారు, అనేక కేంద్ర మంత్రులు తీసుకొచ్చారు, అనేక సార్లు మీరు హామీ ఇచ్చారు. కానీ తీరా దాన్ని మర్చిపోయారు. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు కొనసాగింది. ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సిసిఏ సాధన కమిటీగా ఏర్పడి అనేక ఉద్యమాలు కొనసాగాయి. 45 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కానీ, జాతీయ రహదారి దిగ్బంధన కానీ, ఆదిలాబాద్ పట్టణ బంద్ కానీ అనేక ఉద్యమాలు కొనసాగినాయి. మీ వద్ద కూడా ఆనాడు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ వద్దకు అనేక సార్లు సిసిఏ సాధన కమిటీ వచ్చి మీ కాళ్ళు మొక్కినంత పని కూడా చేశాం. ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు గారిని కూడా కేంద్రం దగ్గర తీసుకుపోయి కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రిని కల్పించాలని చెప్పి అనేక సార్లు ప్రాధేయపడ్డాం. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ఆనాడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే రాష్ట్ర అధ్యక్షుని కల్పించాలని చెప్పి మీ వద్దకు అనేక సార్లు వచ్చాం. ఇతర రాజకీయ పార్టీలు కలిశాం. ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు సిసిఏ సాధన కమిటీ కలిసిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి కేంద్రానికి లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమ నడిపితే కొత్త పరిశ్రమకి ఇచ్చే రాయితీలు ఇస్తామని, ఉన్న పాత బకాయిలను రద్దు చేస్తామని చెప్పి, లేదా కేంద్రం 51%, రాష్ట్ర ప్రభుత్వం 49% చొప్పున నిధులు పెట్టి ఆ పరిశ్రమ నడుపుదామని, ఒకవేళ ఆ విధంగా కూడా సాధ్యం కాకపోతే కేంద్రం ఆ పరిశ్రమను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పూర్తి నిధులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమను నడుపుతామని చెప్పి మాట ఇచ్చింది. ఈ 3 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా మోడీ గారి ప్రభుత్వం, మీ ప్రభుత్వం స్పందించలేదు. అనేక సార్లు మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రిని కల్పించాలని చెప్పి అనేక సార్లు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడదాం, పనిచేద్దామని చెప్పి మీతో విన్నవించుకోవడం జరిగింది. గతంలో కూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, జోగు రామన్న గారు మంత్రిగా ఉన్న కాలంలో, గుడం నాగేశ్వర గారు ఆనాడు కూడా ఎంపీగా ఉన్న కాలంలో జోగు రామన్న గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రిని అనంత గీత గారు కూడా కలిసి అనేక సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. మీ పరిశ్రమ శాఖ మంత్రిని తీసుకురండి, కల్పించండి అని చెప్పి అంటే ఆనాడు జోగు రామన్న గారు కేటీఆర్ గారిని తీసుకెళ్లి ఆనంద్ గీతే గారికి కల్పించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట ఇచ్చింది, మీరు ఏ విధంగా ఒప్పందం చేసుకుందామన్నా ఒప్పందం చేసుకుందాం, ఏ విధంగా మీకు మేము ముందుకు వస్తామని చెప్పి ఆనాడు కూడా కేటీఆర్ గారు చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఈ పరిశ్రమలో ఆనాడు రైతులు తక్కువ ధరకు భూములు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి ఈ పరిశ్రమ నడిస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆశించి ఆనాడు భూములు ఇచ్చారు. రైతుల దగ్గర భూములు తీసుకున్న రోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 4 తరాలుగా వీళ్లకు ఉపాధి సౌకర్యం కల్పిస్తామని చెప్పి, వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి భూములు తీసుకున్నారు. ఆ ఆశతోని రైతులు తక్కువ ధరకు భూములు ఇచ్చారు. మధ్యంతరంగా 84లో ప్రారంభమైనటువంటి సిమెంట్ పరిశ్రమ 98లో 14 సంవత్సరాలు నడిచి మూతపడేసరికి వాళ్ళు భూ నిర్వాసితులు భూములు కోల్పోయి, ఇటు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవల్ల అనేక ఉద్యమాలు గతంలో సిసిఏ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా ఆనాడు ఆ పరిశ్రమను తుక్కు కింద టెండర్ పెట్టేసి దాన్ని తుక్కు కింద అమ్మేసే ప్రయత్నం చేస్తే
ఆనాటి ఉద్యమ ఫలితంగా ఆ టెండర్ను అడ్డుకోవడం జరిగింది. ఇవల్ల ఆనాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని మీరు ఆ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని తప్పుదో పట్టించడం కోసం రేణుక సిమెంట్ను ముందుకు తీసుకొచ్చారు. మీరు ఇంకొక బీజేపీ పార్టీ నాయకురాలు మీరిద్దరు కలిసి పోటీపడి రేణుక సిమెంట్ ఉద్యమాల పేరుతోని ఆ ఉద్యమాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు రేణుక సిమెంట్ పరిశ్రమ నడపాలని చెప్పి తక్కువ ధరకు రైతుల భూములు ఇచ్చారు. ఇవాళ 30 లక్షలు 40 లక్షల ఎకరానికి ఉందని ఆ భూములు రైతులకు ఇవ్వాలని చెప్పి, లేదంటే ట్రాక్టర్లతో దున్నుతామని చెప్పి ట్రాక్టర్లు పట్టుకొని పోయి జిమ్మిక్కలు చేసిన పాలశంకర్ గారు ఇవాళ అదే రేణుక సిమెంట్ సంబంధించినటువంటి రైతులు మా భూములు తక్కువ ధరకు పోయాయి, మా భూములకు రేటు ఇప్పించండి అని చెప్పి మీ దగ్గరకు వస్తే ఏం మాట్లాడుతున్నారు? 8,25,000 మంచి రేటు ఇచ్చారు, అంత ఆ రేటుకు మీరు ఇచ్చేయండి, లేకపోతే గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని బలవంతంగా తీసుకుంటారు ఆ కంపెనీ యజమాని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ రైతులు మీ దగ్గర మొరబెట్టుకున్న తర్వాత వాళ్ళ సమస్య పరిష్కారం కాదని చెప్పి తెలుసుకొని మొన్న కలెక్టరేట్ ముట్టడి చేశారు, కలెక్టరేట్ ధర్నా చేశారు. ఆ రైతులను నాటి నుంచి నీటి వరకు ఒక్కనాడన్న పలకరించావా? ఇవాళ రేణుక సిమెంట్ పరిశ్రమ నడపడప్పుడు ఆనాడు కారణం మీ కేంద్ర ప్రభుత్వమే కదా. అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొంత ల్యాండ్ సమస్యతోని అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ఫైల్ పెండింగ్ పెట్టున్నది కూడా మీ ప్రభుత్వమే కదా. ఆనాడు రేణుక సిమెంట్ పేరుతోని ఉద్యమాన్ని పక్కదో పట్టించిన వాళ్ళు ఇవాళ సీసీఐ గురించి మాట్లాడుతున్నారు, ముసలి కన్నీరు కారుస్తున్నారు, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. సరే, ఇప్పటికైనా సీసీఐ సిమెంట్ పరిశ్రమ గురించి మీరు మాట్లాడమనేది స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కట్టుబడి ఉండి, కేంద్రంలో మీరు ప్రభుత్వం ఉంది, ఈ జిల్లాలో ఆదిలాబాద్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పటికైనా మీరు స్పందించి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నడపడానికి ప్రయత్నం చేయండి. ఆ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం నడుపుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పరిశ్రమ నడుపుతాయా? ఆ విధంగా ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడుతున్నారు, మొన్న పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చి దాన్ని విజిట్ చేయించేసి ఆయన పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అదే మాట మాట్లాడుతున్నారు, అది ప్రభుత్వమా లేకపోతే ప్రైవేటా నడిపిస్తామని. మొన్న మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ప్రైవేట్ అయినా పర్లేదు మేము నడుపుతామని. ప్రైవేటుకు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆనాడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దానివల్ల మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పి రైతులు భూములు ఇచ్చారు. ఇవాళ ఆ భూములు ఎకరానికి 4-5 కోట్ల రూపాయలు ఉందనేది మీకు తెలిసిన విషయమే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుపుతుంటే ఆ భూములు ఇచ్చారు రైతులు, ప్రైవేటు రంగానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఒకవేళ నడిపితే కేంద్రమనో నడపాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపైన ఆ పరిశ్రమ నడపాలి. లేదు ప్రైవేటు రంగానికి ఇస్తానంటే రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ప్రైవేటు రంగానికి ఆ భూములు ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్నటువంటి రేటులో వాళ్ళకు ధర కట్టించాలి. లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం చేత కాకుంటే ఆ పరిశ్రమ నడపకోకుంటే రైతులకు సంబంధించిన భూములు వాళ్లకు స్వచ్ఛందంగా అప్పగించాలి. లేదు ఆదానికో లేదు అంబానికో ఇంకొక పెట్టుబడిదారికి ప్రైవేటు రంగానికి భూములు ఇస్తాము, దాంట్లో మేము కమిషన్ దండుకుంటామంటే చూస్తూ ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా సవతి తల్లి ప్రేమ మానుకొని కన్న తల్లి ప్రేమ చూయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వము నడిపే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి, లేదు మీరు దాన్ని ప్రైవేటు రంగాన్ని అప్పచెప్పి రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వాటాలు, స్థానిక ఎమ్మెల్యే మీకు వాటాలనే పద్ధతిలో మీరు ముందుకెళ్తే మొత్తం మరో ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. మరొక పోరాటం చేశానే కానీ ఆ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకుంటాం, ఆ భూములు రైతులకు దక్కేదాకా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పాలశంకర్ చెప్పాల్సి